శ్రీకృష్ణుడు శక్తి స్వరూపాలు. నారాయణ మహర్షి సంగ్రహంగా దేవీ చరితాన్ని తెలియజెప్పావు, కానీ విస్తృతంగా వినాలని నా కోరిక. సృష్టికి ఆదిలో ఉండే పరాప్రకృతి సృష్టి విధానమప్పుడు ఏ రూపంతో ఎలా ఆవిర్భవించింది, 5గా ఎలా విభజన పొందింది, త్రిగుణాలు అంశకలలుగా ఎలా రూపుదాల్చాయి, వీటన్నింటి గురించి జన్మకథనం, పూజా విధానం, స్తోత్రం, కవచం ఇత్యాదులన్నీ మంగళప్రదంగా సమగ్రంగా నాకు వివరించి చెప్పు. నువ్వు వేదాంగవేత్తవు. ఈ చరాచర సృష్టిలో నీకు తెలియనిదంటూ ఏమీ లేదు. దయచేసి అనుగ్రహించు. నారద, ఆత్మ నిత్యం, ఆకాశం నిత్యం, కాలం నిత్యం, దిక్కులు నిత్యం, అలాగే ఈ విశ్వంలో గోలోకం నిత్యం, అందులో ఒక ప్రదేశమే వైకుంఠం, అలాగే ప్రకృతి నిత్యం, అది బ్రహ్మలీల, సనాతనం. అగ్నికి వేడిమి, చంద్రుడికి వెన్నెల, పద్మానికి శోభ, సూర్యుడికి ప్రకాశం ఎలా అవిభాజ్యాలు, అవిభక్తాలు, అభిన్నాలు, అలాగే ఆత్మ ప్రకృతి ఇవి 2 అభిన్నాలు. బంగారం లేనిదే కమసాలి ఆభరణాలు చేయలేడు, మట్టి లేనిదే కుమ్మరి కుండలు చేయలేడు, అలాగే ప్రకృతి లేనిదే ఆత్మ ఈ జగత్తును సృష్టించలేడు. ప్రకృతి అంటే సర్వశక్తి స్వరూప. దాని కలయిక వల్లనే ఆత్మ శక్తిమంతుడు అవుతున్నాడు. శక్తి పదంలో స అనేది ఐశ్వర్యానికి, తి అనేది పరాక్రమానికి సంకేతాలు. ఆ రెండింటినీ ఇచ్చేది, ఆ రెండింటినీ స్వరూపము కనుకనే ప్రకృతి శక్తి అయింది. జ్ఞానము, సమృద్ధి, సంపత్తి, యశస్సు వీటికి భగం అని పేరు. అవి కలిగినది కనుక వాటికి స్వరూపము కనుక శక్తికి భగవతి అని, భగరూప అని పేర్లు ఏర్పడ్డాయి. దానితో కూడిన ఆత్మకు భగవంతుడని పేరు. ఆ స్వేచ్ఛామయుడైన భగవంతుడు సాకారుడు, నిరాకారుడును. నిరాకారుడు తేజోరూపం. దానిని యోగీశ్వరులు ధ్యానిస్తూ ఉంటారు. పరబ్రహ్మమని, పరమానందమని కీర్తిస్తుంటారు. అది అదృశ్య రూపం, కానీ సర్వదృష్ట. అది సర్వజ్ఞం, సర్వకారణం, సర్వదం, సర్వరూపం. అయితే వైష్ణవులు దీనిని అంగీకరించరు. తేజస్వి లేనిదే తేజస్సు ఎక్కడా అని ప్రశ్నిస్తుంటారు. అందుచేత తేజోమండల మధ్యస్థుడైన బ్రహ్మ తేజస్విని వారు పరమాత్మ అంటారు. అది స్వేచ్ఛామయం, సర్వరూపం, సర్వకారణాకారణం, మనోహరమైన అత్యంత సుందర రూపం. ఆ తేజస్విది కిశోర వయస్సు, శాంతుడు, సర్వకాంతుడు, పరాత్పరుడు, నీల నీర దశరీరుడు. శరత్కాలంలో మధ్యాహ్న వేళకు పూర్తిగా వికసించిన పద్మాన శోభను అపహరిస్తాయి అతడి కన్నులు. పేర్చిన ముత్యాల వంటి పళ్ళు వరస, శిరస్సు మీద నెమలిపించం, మాలతీ పుష్పమాలికలు, కునదేలిన ముక్కు, నవ్వురా జిల్లేడ మోమువాడు, భక్తానుగ్రహకారకుడు, అగ్నిజ్వాలలాగా పరిశుభ్రమైన పీతాంబరం ధరించినవాడు, మురళీధారి, రత్నభూషణాభూషితుడు, సర్వాధారుడు, సర్వేశ్వరుడు, సర్వశక్తియుతుడు, విభువు, సర్వైశ్వర్యప్రదుడు, స్వతంత్రుడు, సర్వమంగళప్రదుడు, పరిపూర్ణతముడు, సిద్ధుడు, సిద్ధేశుడు, సిద్ధకారకుడు. ఈ సనాతనుడైన దేవదేవుణ్ణి వైష్ణవులు ధ్యానిస్తుంటారు, ఉపాసిస్తుంటారు. నారద, జన్మ, మృత్యు, జర, వ్యాధి, శోక, భీతి హరుడైన పరాత్పరుడికి బ్రహ్మాయుష్యు ఒక నిమేషమాత్రమవుతుంది. ఆ పరబ్రహ్మనే కృష్ణుడు అంటారు. ఇందులో కృష్ అనేది భక్తివాచకం, నా అనేది దాస్యవాచకం. భక్తి దాస్య ప్రదాత కనుక కృష్ణుడయ్యాడు. అలాగే క్రిష్ శబ్దం సర్వవాచకం, నకారం బీజవాచకం. స్రష్ట తానే, సృష్టి బీజము తానే కనుకనే కృష్ణుడు. ఆ స్వేచ్ఛామయుడు తన ఇచ్ఛానుసారంగా 2 రూపాలు అయ్యాడు. వామభాగం స్త్రీ రూపంగా, దక్షిణ భాగం పురుష రూపంగా. మహాకామి అయిన ఈ సనాతన పురుషుడు కామదారి అయిన ఆ శ్రీమూర్తిని చూశాడు. అప్పుడే వికసించిన పద్మంలాగా కమనీయంగా ఉంది, చంద్రబింబంలాగా ఉంది. రంబోరు
నితంబ బరాంచిత, శ్రీఫలాల వంటి వక్షోజాలు, సన్నని నడుము, పుష్పమాలికాలంకృత, శాంతస్వరూప, స్వేరవదన, వక్రలోచన, అగ్నిజ్వాలల పరిశుభ్రమైన చీర, రత్నభూషణభూషిత, తన నయ చకోరాలతో శ్రీకృష్ణుడి ముఖమనే చంద్రబింబంలోని వెన్నెలని తదేక దీక్షగా గ్రోలుతుంది, తన్మయం చెందుతుంది. ఆ స్త్రీమూర్తి నెన్నొసట కస్తూరి బిందువు, దానికి కింద చందన బిందువు, వాటితో సమానంగా సింధూర బిందువు, వాలుకొప్పుల్లో తురిమిన మాలతీ పుష్పమాలికలు. కోటి చంద్రులు ఒక్కసారిగా ఉదయించినట్టుంది ఆ స్త్రీమూర్తి. తన నడకలతో రాజహంసలను, గజరాజాలను పరిహసిస్తోంది. తన కాంతుడి పట్ల కాముకి. ఆ సౌందర్య రాశిని చూసి రాసేశ్వరుడు రాసోల్లాసమైన రాసమండలంలో రసికుడై ఆమెతో రాసక్రీడను జరిపాడు. శృంగారం మూర్తీభవించినట్టు సుఖ సంభోగం జరిగింది. బ్రహ్మమానంలో ఒక రోజు పాటు అది సాగింది. అప్పటికి ఆ జగత్పతి అలసిపోయాడు. నిత్యానందదాయకమైన ఆ శుభక్షణంలో ఆ స్త్రీమూర్తి యోనిలో వీర్యాధానం చేశాడు. సురాతాంతంలో అలసిపోయిన ఆమె శరీరం తన నుంచి హరి తేజస్సు వల్ల స్వేదజలం వరదలు కట్టింది. నిట్టూర్పులు నిగిడాయి. ఆ గాలి తాకిడికి స్వేదజలాలు విశ్వగోళమంతటా వ్యాపించాయి. ఆ వాయువే జీవరాశికి ప్రాణధారమయ్యింది. ఆ వాయువుకి ఒక రూపం ఏర్పడింది. అతడి వామభాగం నుంచి మరొక స్త్రీమూర్తి ఆవిర్భవించింది. అతడికి ప్రాణవల్లభ అయ్యింది. వారిద్దరికీ 5 పుత్రులు జన్మించారు. అవే పంచప్రాణ వాయువులు: ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన వాయువులు. ఆ స్వేద జలానికి అధిదేవతగా వరుణుడు ఆవిర్భవించాడు. అతడికి వామభాగం నుంచి స్త్రీమూర్తి అవతరించింది, వరుణవల్లభ, వరుణాని. ఆ చితిక్తి కృష్ణాదేవి కృష్ణ గర్భాన్ని ధరించింది. శతమన్వంతరాలు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించింది. ఆవిడ కృష్ణుడికి ప్రాణాదిదేవి, ప్రాణాదిక ప్రియ, నిరంతర కృష్ణ సంగిని. ఎప్పుడూ కృష్ణుడి వక్షస్థలం మీదనే ఉండేది. శతమన్వంతరాలు గడిచాక కృష్ణాదేవి ఒక మగబిడ్డను ప్రసవించింది. ఆ శిశువు బంగారపు రంగులో ఉన్నాడు. అతడే విశ్వధారాలడయ్యాడు. ఆ బిడ్డను చూస్తూనే కృష్ణాదేవికి హృదయం బగబగలాడింది. బ్రహ్మాండ గోళమంతటా నిండి ఉన్న ఆ మహాజలంలోకి విసిరేసింది. కృష్ణుడు హాహాకారాలు చేశాడు. వెంటనే శపించాడు. ఓసి కోపన, ఓసి నిష్ఠురా, బిడ్డను నీళ్ళల్లోకి విసిరేశావా? ఈ పాపానికి ఫలం అనుభవించు. ఇంక నీకు బిడ్డలు పుట్టరు, ఇది నిశ్చయం. ఇంతేకాదు, నీ అంశరూపాలుగా జన్మించిన అప్సరసలు కూడా నిత్య యవ్వనగలా ఉండిపోతారే తప్ప వారికి కడుపు పండదు అని కఠినంగా శపించాడు. అదే క్షణంలో కృష్ణాదేవి జీహ్వక్ర భాగం నుంచి హఠాత్తుగా ఒక కన్య ఆవిర్భవించింది. తెల్లని రంగులో మనోహరంగా ఉంది. తెల్లని వస్త్రాలు ధరించింది. వీణా పుస్తకధారిణి, రత్నభూషణ భూషాఢ్య, సర్వశాస్త్రాది దేవత. అటుపైన కొంతకాలానికి ఆవిడ 2 రూపాలు ధరించింది. వామభాగం నుంచి లక్ష్మీదేవి, దక్షిణ భాగం నుంచి రాధాదేవి ఆవిర్భవించారు. అది చూసి పరాత్పరుడు కృష్ణుడు ద్విధారూపాలు ధరించాడు. వామభాగం నుంచి చతుర్భుజుడు, దక్షిణ భాగం నుంచి ద్విభుజుడు అవతరించారు. వాణిని ద్విభుజుడికి కామినిగా, రాధను ఆమెకు తోడుగా నియమించి వారిని అక్కడే ఉండమని ఆశీర్వదించి, చతుర్భుజుడికి నారాయణుడికి లక్ష్మీదేవిని జతపరిచి కృష్ణుడి వారితో కలిసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అక్కడ వాణి, ఇక్కడ లక్ష్మి ఇద్దరికీ సంతానం కలగలేదు. అప్పుడు చతుర్భుజ నారాయణుడికి శరీరం నుంచి చతుర్భుజులైన పార్షదులు చాలామంది ఆవిర్భవించారు. అందరూ రూపంలో, తేజస్సులో, వయస్సులో నారాయణుడికి ముమ్మూర్తుల ప్రతిబింబాలు. అలాగే లక్ష్మీదేవి శరీరం నుంచి దాసీజనం కోటి సంఖ్యలో అవతరించారు. అక్కడ గోలోకంలో ఆ గోలోకనాథుడి రోమకూపాల నుంచి అసంఖ్యగా గోపకులు ఆవిర్భవించారు. అందరూ ముమ్మూర్తుల
ఆ ద్విభుజుడైన గోలోకనాథుడిలాగానే ఉన్నారు. ఆ పాషాదులందరూ అతడికి ప్రాణప్రియులయ్యారు. అలాగే రాధాదేవి శరీరంలో రోమకూపాల నుంచి కన్యకులు ఆవిర్భవించారు. అందరూ రాధాదేవిలాగానే ఉన్నారు. అదే రూపం, అదే వయస్సు, అదే ఆభరణాధికం. నారద, అలనాటి కృష్ణశాపం కారణంగా వైకుంఠంలో గాని గోలోకంలో గాని ఏ వనితకు కడుపు పండలేదు. అంతలోకి కృష్ణప్రియ, విష్ణుమాయ, సనాతని ఆ దుర్గాదేవి హఠాత్తుగా ప్రత్యక్షమైంది. ఆది పరాశక్తి, నారాయణ ప్రియ, సర్వశక్తి స్వరూపిణి, బుద్ధికి అధిష్టాన దేవత, దేవి స్వరూపాలకు అన్నింటికీ బీజరూప, మూల ప్రకృతి, ఈశ్వరి, పరిపూర్ణతమ, తేజస్వరూపిణి, త్రిగుణాత్మిక, తప్త కాంచన వర్ణ, కోటి సూర్య సమప్రద, ఇషత్హాస్య ప్రసన్నవదన, సహస్రభుజ సంయుత, త్రిలోచన, నానా శాస్త్రాస్త్రధారిణి, రత్నభూషణాభూషిత, అగ్నిజ్వాలల విశుద్ధ వస్త్రాలంకృత, సకల స్త్రీలు ఆమె కళాంశ రూపాలు. ఆవిడ మాయకు సమస్త లోకాలు సమ్మోహితులవుతున్నాయి. సర్వైశ్వర్య ప్రదాత్రి, కృష్ణభక్తి ప్రద, వైష్ణవులకు వైష్ణవి, ముముక్షువులకు మోక్షప్రదాయిని, భోగులకు సుఖప్రదాయిని, స్వర్గంలో స్వర్గలక్ష్మిలా, గృహంలో గృహలక్ష్మిలా కీర్తింపబడుతుంది. తపస్సులకు తపస్యా స్వరూప, రాజులలో శ్రీరూప, అగ్నిలో దాహక శక్తి, భాస్కరుడిలో ప్రభారూప, చంద్రుడిలో శోభారూప, పద్మాలలో శోభన రూప, పరమాత్మ అయిన శ్రీకృష్ణుడిలో సర్వశక్తి స్వరూప. ఆ పరమాత్మ ఆమె వల్లనే శక్తిమంతుడవుతున్నాడు. ఈ జగత్తు ఆమె వల్లనే శక్తిమంతమవుతుంది. ఆమెయే లేకపోతే జగత్తు మృతుప్రాయమే. ఈ సంసార మహావృక్షానికి ఆ సనాతని బీజరూప, స్థితిరూప, వృద్ధిరూప, ఫలరూప. ఆ క్షుప్తి పాసాధయ రూపిణి, ఆ నిద్ర తాంద్ర క్షమాపతి స్వరూపిణి, ఆ శాంతి లజ్జ తుష్టి పుష్టి భ్రాంతి కాధ్యాది రూపిణి, ఆది పరాశక్తి సర్వేశ్వరుడైన కృష్ణ పరమాత్మను స్తుతించి ఎట్టేదుటుగా నిలబడింది. రాధాకేశ్వరుడు రత్నసింహాసనం సమర్పించాడు. అదే సమయానికి నారాయణుడి నాభికమలం నుంచి వనితా సమేతుడైన చతుర్ముఖుడు ఆవిర్భవించాడు. కమండవులు ధరించి ఉన్నాడు. మహాతేజస్వి, మహాజ్ఞాని, బ్రహ్మ తేజస్సుతో విరజిల్లుతున్నాడు. 4 ముఖాలతో నారాయణుడిని స్తుతించాడు. అంతలోకి కృష్ణుడు ద్విధారూపుడయ్యాడు. వామార్థం నుంచి మహాదేవుడు, దక్షిణార్థం నుంచి గోపికాపతి ఆవిర్భవించారు. మహాదేవుడు శుద్ధ స్ఫటికంలాగా ఉన్నాడు. శతకోటి సూర్యప్రభా సమన్వితుడై వెలిగిపోతున్నాడు. త్రిశూలాన్ని పటిశాన్ని ధరించాడు. పులితోలును వస్త్రంగా కట్టుకున్నాడు. రాగి తీగలాగా ఉన్న జుట్టు గుబురుగా జడలు కట్టింది. శరీరమంతటా భస్మం. స్మేర వదనార విందుడు, చంద్రశేఖరుడు, త్రినేత్రుడు, దిగంబరుడు, నీలకంఠుడు, సర్పభూషణుడు, కుడి చేతిలో రత్నమాలిక, పంచవ్రక్తుడై కృష్ణ పరమాత్మను స్తుతిస్తున్నాడు. సముచిత రత్న సింహాసనం మీద కూర్చున్నాడు.